కృప కలిగిన యేసయ్య నామములో మీ అందరికీ ప్రభు యొక్క పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధమైన దేవుని వాక్య లేఖనాన్ని మనం చదివి ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమును ఎదురుగానున్న రాజవరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండెను. ఇక్కడ ఎస్తేరు జీవితంలో ఒక మాట దేవుడు మనతో మాట్లాడు. రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాజు ఎదుటి నిలబడడానికి, రాజు ఎదుటికి వెళ్ళి కనపడడానికి ఎస్తేరు ధరించుకున్న ఒక భూషణం, అదేంటంటే ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని ఆమె రాజు దగ్గరికి ఎలా వెళ్ళింది, ఏ రీతిగా వెళ్ళింది, ఏ రీతిగా సిద్ధపడి వెళ్ళిందంటే రాజభూషణములు ధరించుకుని రాజు ఎదుటికి నిలబడింది ఎస్తేరు. ఈరోజు దేవుడు ఈ మాటతో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము కూడా రాజు ఎదుట నిలబడాలంటే, రాజు ఎదుట కనబడాలంటే, అలా రాజు ఎదుటికి వెళ్ళి నిలబడినప్పుడు, రాజు ఎదుటికి మనం కనబడినప్పుడు ఆ రాజుకి మన మీద దయ కలగాలంటే, ఆ రాజు మనల్ని అంగీకరించాలి, ఆ రాజు మనల్ని స్వీకరించాలంటే ఎస్తేరు వలె మనము కూడా రాజభూషణములు ధరించుకున్న వారమై ఉండాలి. ఈరోజు నువ్వు నీ దేవుని నమ్మి, నువ్వు నమ్మిన నీ రాజు ప్రభువైన యేసుక్రీస్తు నీ ఎదుటికి వచ్చినప్పుడు, నీ ఎదుట నిలబడినప్పుడు, ఆయన ఎదుట నువ్వు ఉన్నప్పుడు, ఆయన ఎదుట నువ్వు రాజభూషణములు ధరించుకున్న స్త్రీగా కనబడుతున్నావా? రాజభూషణము ధరించుకున్నటువంటి సహోదరుడిగా నువ్వు కనబడుతున్నావా? దేవుని నమ్మిన బిడ్డలుగా, క్రైస్తవులుగా ఏదో మన లోకంలో ఉన్నట్టుగా వెళ్ళి ఆ రాజు ఎదుట నిలబడితే మనం ఆయనకి పనికిరం, మనకు ఆయనకు ఉపయోగపడం, ఆయన మనల్ని అంగీకరించలేడు. ఎందుకంటే మనలో కనబడవలసింది రాజభూషణములు ధరించుకుని మనం ఆయన ఎదుటికి వెళ్ళాలి. ఈ రాజభూషణములు అంటే ఏమిటి అంటే, ఆత్మ సంబంధంగా మనకి ఏ భూషణలు ఉండాలో, ఆత్మ సంబంధంగా ఏమి మనం ధరించుకోవాలో, ఆధ్యాత్మిక జీవితం మనం ఏమి సంపాదించుకోవాలో వాటి అన్నింటిని ధరించుకుని సిద్ధపడి దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడాలి. రేపనే రోజు రాజులకు ప్రభు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఆయన ఎదుర్కోవాలంటే, ఆయన ఎదురు నిలబడాలంటే ఈ రాజభూషణాలు మనం ధరించుకుని ఉండాలి. అంటే ఆత్మీయ జీవితంలో వాక్యం చేత నింపబడుతూ, కట్టబడుతూ, వెలిగించబడుతూ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ, ప్రార్థన జీవితము కలిగి, పరిశుద్ధత కలిగి, వాక్యానుసరణ జీవితము కలిగి, అనుదినము మాటలోను, ప్రవర్తలోను, క్రియలోను ఇవన్నీ కూడా మనం సాత్వికము కలిగి, దీన మనస్సు కలిగి వీటన్నిటి మనం ధరించుకోవాలి. ఈ అలంకరణతో ఈ రాజభూషణాలన్నీ మనం ధరించుకుని, ఆ రాజు ఎలాగైతే ఉంటాడో, ఆ రాజుకి ఎలా ఉంటే ఇష్టమో, ఆ రాజుకి ఏమి ధరించుకుంటే ఇష్టమో వాటిని మనం ధరించుకుని ఆయన ఎదుటికి మనం వెళ్ళాలి. ఆ రాజభూషణములు అంటే రాజు ధరించుకునే ఆ భూషణాలు మనం ధరించుకుంటే, అంటే క్రీస్తు ధరించుకున్న గుణ లక్షణాలు మనము కూడా ధరించుకుని ఆయన ఎదుటికి నిలబడితే ఎస్తేరును అంగీకరించిన రాజు నిన్ను నన్ను కూడా మన రాజు అయిన యేసయ్య అంగీకరించగలుగుతాడు, మనల్ని స్వీకరించగలుగుతాడు, మనల్ని హక్కును చేర్చుకుంటాడు, ఆయనతో మనల్ని సమానులుగా మనం చేయగలుగుతాడు, ఆయన బిడ్డలుగా మనం మార్చబడతాం, ఆయన కుమారులు కుమార్తెలుగా వధువుగా మనం ఉండగలుగుతాం. అందుకే ఆయన ఎదుటి నిలబడాలంటే నువ్వు ఎలా పడితే నిలబడితే కుదరదు, ఏ పరిస్థితిలో వెళ్ళి నిలబడితే ఆయన ఒప్పుకోడు. రాజభూషణములు ధరించుకున్నటువంటి క్రైస్తవులుగా ఈరోజు మనం ఒక ఎస్తేరులా ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు కూడా ఉండి దేవుని ఎదుట నిలబడాలని, ఈ అంచె దినాల్లో అలాగే నువ్వు దేవుని ఎదుట కనబడాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఈరోజు ఈ మాటలు వింటే నీవు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాజభూషణం నువ్వు ధరించుకున్నావా ఇంకా లేదా? వీటిని ధరించకుండా లోకాన్ని ధరించుకుని, పాపాన్ని ధరించుకుని, లోక ఆశలను ధరించుకుని ఆయన ఎదుట ఉండలేవు, నిలబడలేవు. అది నీ వల్ల కాదు. వీటన్నిటిని తొలగించుకుని ధరించవలసిన రాజభూషణాలు ధరించి దేవుని ఎదుట నిలబడాలని దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అలా ఉండకపోతే నీవు గెంటి వేయబడతావు, త్రోసివేయబడతావు, తృణీకరించబడతావు. ఆ పరిస్థితిలో కాకుండా దేవుడే నిన్ను చేర్చుకుని ఆ యొక్క రాజభూషణమును మనందరం కూడా ధరించుకుని ఆయన ఎదుట కనబడదుముగాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. రాజు అయిన ఎదుట మేము నిలబడాలంటే మేము కూడా ఎస్తేరు వలె రాజభూషణములు ధరించుకుని ఎదుట నిలబడే యోగ్యత, కృప నేటి దినాల్లో మాకు కూడా దయచేసి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.